his sister used to grumble about all these animals and said they made the house untidy. And one day, an old lady with rheumatism came to see the doctor. She sat on the hedgehog, who was sleeping on the sofa, and never came to see him anymore, but drove every Saturday all the way to Oxenthorpe, another town 10 miles off, to see a different doctor. His sister was very grumble అంటే ఎప్పటికప్పుడు గొడవ పెడతా ఉండేది వాళ్ళ డాక్టర్ తోటి, వాళ్ళ బ్రదర్ తోటి. ఈ యానిమల్స్ అన్నీ హౌస్ని క్లీన్గా ఉంచినట్లేదు, డర్టీ చేసేస్తున్నాయి అనేసి. ఒకరోజు ఏమైందంటే ఒక ఓల్డ్ లేడీ రుమాటిజం అనే డిసీజ్ తోటి వచ్చింది. రుమాటిజం మీన్స్ ఏ డిసీజ్ దట్ మేక్స్ ద మజిల్ అండ్ జాయింట్స్ పెయిన్ఫుల్, స్టిఫ్ అండ్ స్వెలెన్. అంటే ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి మజిల్స్ని జాయింట్స్ చాలా పెయిన్ వస్తూ ఉంటుంది, అలాగే మజిల్స్ అవి స్టిఫ్ అయిపోతుంటాయి అండ్ మళ్ళీ స్వాలెన్ అంటే పొంగిపోతుంది, అంటే మనకు వాచిపోవడం అంటే అలా వాచిపోతుంది. తను ఈ డాక్టర్ని విజిట్ చేయడానికి వచ్చింది, అంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చింది. She sat on the hedgehog who was sleeping on the sofa and never came to see him anymore, but drove every Saturday all the way to Oxenthorpe, another town 10 miles off, to see a different doctor. ఇప్పుడు తను ఏం చేసిందంటే ఈ డాక్టర్ దగ్గరికి చెకప్కి వచ్చినప్పుడు ఒక సోఫా సెట్ మీద కూర్చుంది. ఆ సోఫా సెట్ మీద హెడ్జ్ హాగ్ అన్నది యానిమల్. హెడ్జ్ హాగ్ అంటే స్పైన్స్, దాని బ్యాక్ సైడ్ స్పైన్స్ లాగా స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూర్చుండిపోవడం వల్ల ఏమైందంటే ఆ స్పైన్స్ తినికి కూర్చుకుపోయాయి సోఫా సెట్. కూర్చుపోవడం వల్ల అప్పటి నుండి తను ఈ డాక్టర్ దగ్గరికి ఇంకా రావడం మానేసి ఇంకో ఊర్లో ఉన్న ఆక్సెంథోర్ప్ అనే ఊర్లో ఉన్న ఇంకో డాక్టర్ దగ్గరికి ప్రతి సాటర్డే ట్రీట్మెంట్కి వెళ్ళిపోయేది. అప్పుడు ఏం చెప్పింది, దెన్ హిస్ సిస్టర్ సారా డోలిటిల్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్, జాన్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ sick people to come and see you when you keep all these animals in the house? Is a fine doctor would have his parlor full of hedgehogs and mice. That's the fourth personage these animals have driven away. Squire Jenkins and the person said that they would not come near your house again, no matter how sick they are. We are getting poorer every day. If you go on like this, none of the best people will have you for a doctor. ఓకే, అప్పుడు తన సిస్టర్ ఏం చేసిందంటే, ఇలాగ మన బ్రదర్ నువ్వు ఇలాగే చేసుకుంటూ పోటీ ఇలా యానిమల్స్ని పెంచుకుంటూ పోతున్నావు, మన దగ్గరకు వచ్చి పేషెంట్స్ ఎవరు రావడం మానేస్తున్నారు, ఎవరు కూడా ఈ యానిమల్స్ని చూసి రావట్లేదు. అయితే ఎవరన్నా సరే మంచి డాక్టర్ అన్నవాడు ఎవడన్నా తన క్లినిక్ని ఇలాగ యానిమల్స్ తోటి ఇలా చేసి ఉంచుతాడా అనేసి అడుగుతుంది. హెడ్జ్ హాగ్స్ తోటి, మైసులతోటి, ఎలకలతోటి గట్రా ఎవరి క్లినిక్ అన్నా ఉంటుందా అంటే అని అడుగుతుంది. దట్స్ ద ఫోర్త్ పర్సనేజ్ దీస్ యానిమల్స్ హ్యావ్ డ్రైవెన్ అవే. అప్పుడే ఎవరన్నా ఫోర్త్ పర్సనేజ్ మీన్స్ an ఇంపార్టెంట్ ఆర్ ఫేమస్ పర్సనేజ్ అంటే ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే, ఇంపార్టెంట్ ఆర్ ఫేమస్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళ చుట్టూరు ఇలాగ యానిమల్స్ని ఇలా ఉంచుకుంటారా అని అడుగుతుంది. స్క్వైర్ జెంకిన్స్ and the parson say they would not come near your house again. Squire Jenkins అంటే స్క్వైర్ అంటే మీన్స్ ఏ మ్యాన్ విత్ హై సోషల్ స్టేటస్, అంటే సమాజంలో సొసైటీలో గొప్ప వ్యక్తి. అతను తన పేరు జెంకిన్స్. అతను తర్వాత ప్యార్సన్ అంటే ప్రీస్ట్, అంటే చర్చిలోనే ఫాదర్స్ ఉంటారు కదా వాళ్ళు. తను కూడా ఏం చెప్పారంటే, మీ హౌస్కి అంటే నీ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్కి ఎప్పటికీ రాము, మేము ఎంత సిక్ అయిపోయినా పర్లేదు కానీ మీ క్లినిక్కి రాము అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు. వీఆర్ గెటింగ్ పూరర్ ఎవ్రీడే, మనం రోజుకి బాగా పేదవాళ్ళు అయిపోతున్నాం, మనకు వచ్చి ఇన్కమ్ ఏమీ లేదు అని చెప్తుంది వాళ్ళ సిస్టర్. ఇఫ్ యూ గో ఆన్ లైక్ దిస్, నన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ విల్ హ్యావ్ యూ ఫర్ ఎ డాక్టర్. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే బెస్ట్ పీపుల్ ఎవరు కూడా నీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం రారు అని చెప్తుంది. అప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు, బట్ ఐ లైక్ ద యానిమల్స్ బెటర్ దెన్ ద బెస్ట్ పీపుల్ సెడ్ ద డాక్టర్. నేను యానిమల్స్నే ఇష్టపడతాను, కానీ బెటర్ పీపుల్ కన్నా, బెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ బెస్ట్ పీపుల్ అంటే ఏంటి, రిచ్ పీపుల్ కన్నా కూడా నేను యానిమల్స్నే ఇష్టపడతాను అని చెప్తున్నాడు. యు ఆర్ రెడిక్యులస్ సెడ్ హిస్ సిస్టర్ అండ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. నువ్వు చాలా రెడిక్యులస్గా అంటే అన్రీజనబుల్గా మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పేది చాలా అన్రీజనబుల్గా ఉంది అని చెప్పేసి కోపంతో తన రూమ్లోకి వెళ్ళిపోయింది. సో యాజ్ టైమ్ వెంట్ ఆన్ ద డాక్టర్ గాట్ మోర్ అండ్ మోర్ యానిమల్స్. అంటే అలా రోజులు గడిచి కొద్దీ
డాక్టర్ దగ్గర యానిమల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇంకా ఇంకా యానిమల్స్ని తెచ్చుకుని పెట్స్ని పెంచుకుంటూ ఉన్నారు. అండ్ ద పీపుల్ హూ కేమ్ టు సీ హిమ్ గాట్ లెస్ అండ్ లెస్. ఎవరైతే పీపుల్ అంటే తన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గిపోతున్నారు. రోజు రోజుకి కూడా కాలం గడిచే కొద్దీ తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ తగ్గిపోతున్నారు. తను పెంచుకునే యానిమల్స్ నెంబర్ పెరిగిపోతుంది. టిల్ అట్ లాస్ట్ హీ హ్యాడ్ నో వన్ లెఫ్ట్ ఎక్సెప్ట్ ద క్యాట్స్ మీట్ మ్యాన్. ఆఖరికి ఒక్కరు తప్ప ఇంకెవ్వరు కూడా పేషెంట్స్ లేవు. ఒకే ఒక్క పేషెంట్. అతను ఎవరంటే క్యాట్స్ మీట్ మ్యాన్. క్యాట్స్ మీట్ మ్యాన్ అంటే ఇన్ ఓల్డెన్ టైమ్స్ వెండర్స్ యూజ్డ్ టు సెల్ ఫ్రెష్ మీట్ ఫర్ ద క్యాట్స్ రన్నింగ్ అబౌట్ టౌన్. అంటే ఇನ್ನು పూర్వకాలంలోని మనకి ఇప్పుడు చూడండి, కొంతమంది సైకిల్స్ మీద గట్టా ఏమన్నా తినడానికి గట్టా అమ్ముతారు కదా, అలాగే క్యాట్స్ కోసం మీట్ని అమ్మడానికి అలాగే వచ్చేవారట టౌన్లోకి. అలాంటి వాళ్ళని ఏమంటారంటే క్యాట్స్ మీట్ మ్యాన్ అంటాం. ఆ క్యాట్స్ మీట్ మ్యాన్ ఒక్కలో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తన దగ్గరికి రావడం మానేశారు పేషెంట్స్. హూ డిడ్ నాట్ మైండ్ ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్స్. అతను ఈ ఎన్ని యానిమల్స్ ఉన్నా పట్టించుకునేవాడు కాదు, తనకి ఇంకా అంత ఇది లేదు. బట్ ద క్యాట్స్ మీట్ మ్యాన్ వాజ్ నాట్ వెరీ రిచ్ అండ్ హీ ఓన్లీ గాట్ సిక్ వన్స్ ఏ ఇయర్ అట్ క్రిస్మస్ టైమ్ అండ్ హీ యూజ్డ్ టు గివ్ ద డాక్టర్ 6 pence ఫర్ ఏ బాటిల్ ఆఫ్ మెడిసిన్. అప్పుడు ఏమైందంటే ఆడ క్యాట్స్ మీట్ మ్యాన్ ఎప్పుడు కూడా అతను బాగా రిచ్ కాదు, చాలా తక్కువ డబ్బులు ఉండేవి. తన సంవత్సరానికి ఒక్కసారి సిక్ అవ్వేవాడు, ఎప్పుడు క్రిస్మస్ టైంలోనే. అంటే అప్పుడు కూడా తన డాక్టర్కి ఇచ్చేదంటే 6 pence, అంటే చాలా తక్కువ అమౌంట్ ఫర్ ఏ బాటిల్ ఆఫ్ మెడిసిన్. ఒక బాటిల్ మెడిసిన్కి తను 6 pence తనకి డాక్టర్కి తను ఇచ్చేవాడు. ఆ 6 pence ఏ ఇయర్ వాజ్ నాట్ ఎనఫ్ టు లివ్ ఆన్ ఈవెన్ ఇన్ దోస్ డేస్ లాంగ్ ఎగో. పూర్వకాలంలో అయినప్పటికీ కూడా అప్పట్లో కూడా 6 pence అన్నాయి ఒక ఫ్యామిలీ లివ్ చేయడానికి అది సరిపడే అంత అమౌంట్ కాదు. And if the doctor had not had some money saved up in his money box, no one knows what would have happened. అప్పటికే డాక్టర్ ఏమేమి పెద్దగా ఎక్కువగా మనీని కూడా సంపాదించి పెట్టుకోలేదు, ఎక్కువ అంటే సేవ్ చేసుకోలేదు, చాలా తక్కువ అమౌంటే ఉంది తనకి అప్పటికి. అండ్ స్టిల్ హీ క్యాప్ట్ ఆన్ గెటింగ్ మోర్ పెట్స్. అయినా సరే తను ఎప్పుడు కూడా అలా పెట్స్ని ఎక్కువగా పెంచడానికి చూసేవాడు. అండ్ అఫ్ కోర్స్ ఇట్ కాస్ట్ ఎ లాట్ టు ఫీడ్ దెమ్. తనకి వాటిని పెంచాలంటే వాడు ఫీడింగ్ చేయాలంటే వాడు ఫుడ్ పెట్టాలంటే చాలా అమౌంట్ అయిపోయేది, అది చాలా కాస్ట్ అయిపోయేది. అండ్ ద మనీ హీ హ్యాడ్ సేవ్డ్ అప్ గ్రూ లిటర్ అండ్ లిటిలర్. అండ్ తను ఎప్పుడైతే తను సేవ్ చేసుకున్న మనీ కూడా చాలా చాలా తగ్గిపోయేది. ఏంటంటే ఇంకా ఖర్చులు ఎక్కువైపోయాయి, యానిమల్స్ పెరిగిపోయాయి. వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు ఫీడ్ పెట్టాలి కదా, ఫీడ్ పెట్టాలంటే వాడికి ఖర్చు పెరుగుతుంది కదా. ఖర్చు పెరిగేసరికి తన దగ్గర సేవ్ చేసుకోవడానికి మనీ ఉండేది కాదు. దెన్ హీ సోల్డ్ హిస్ పియానో. అప్పుడు ఏం చేశాడో తన పియానోను అమ్మేసుకున్నాడు. అండ్ లెట్ ద మైస్ లివ్ ఇన్ ఏ బ్యూరో డ్రాయర్. అప్పుడు ఏం చేసింది, పియానోలో ఎవరు ఉండేవారు, వైట్ మైస్ పియానోలో లివ్ చేశాడు కదా, ఆ పియానోని కూడా తను అమ్మేసుకున్నాడు. అప్పుడు తను ఏం చేసిందంటే బ్యూరో డ్రాయర్లోకి తను లివ్ చేయడానికి వెళ్ళిపోయింది. బ్యూరో డ్రాయర్ అంటే రైటింగ్ డెస్క్ విత్ డ్రాయర్స్. బ్యూరో డ్రాయర్ అంటే a writing desk with drawers. అంటే ఒక మనం రైటింగ్ డెస్క్ అంటే టేబుల్స్ అవి మనం యూజ్ చేస్తాం కదా, రీడింగ్ టేబుల్స్ అవి, అలాంటి టేబుల్ కొన్న డ్రాయర్లోనే తను లివ్ చేయడం మొదలెట్టింది వైట్ మైస్. ఓకే. But the money he got for that too began to go, so he sold the brown suit he wore on Sundays and went on becoming poorer and poorer. అలాగే ఆ మనీ కూడా, ఆ పియానో అమ్మిన మనీ కూడా తనకి ఇంకా అలా సరిపోలేదు. అప్పుడు మళ్ళీ తన బ్రౌన్ సూట్ ఏదైతే ఉందో, తన సండేస్ వీళ్ళకంటే వెళ్ళేవాడు టౌన్లోకి వెళ్ళేటప్పుడు వేసుకునే బ్రౌన్ సూట్ అన్నది కూడా దాన్ని కూడా అమ్మేసి అలా పూర్ అయిపోయాడు బాగా. And now when he walked down the street in his high hat,
పీపుల్ వుడ్ సే టు వన్ అందర్. అప్పుడు ఎప్పుడైతే తను అన్నీ కోల్పోయాడు, తన ఆస్తి అంతా ఎక్కువ అంటే అమౌంట్ లేదు, తను చాలా పూర్ అయిపోయాడు. అప్పుడు ఏం చేసి తను అప్పటికి కూడా హై హ్యాట్ పెట్టుకొని వీధిలో కంటే షీట్స్లోకి వెళ్ళినప్పుడు ఆ పీపుల్స్ అన్నారు ఎవరైతే ఉన్నారో అప్పుడు అంతకుముందు ఏమనుకునేవారు, హీ వాజ్ ఏ గ్రేట్ డాక్టర్, హీ వాజ్ వెరీ క్లెవర్ అని చెప్పుకునేవారు కదా. వాళ్ళు వీళ్ళని ఇప్పుడు చూసి ఏమనేవారంటే, we walked down the street, I had would say to one another, there goes John Dolittle, MD. There was a time when he was the best known doctor in the West Country. Look at him now. He hasn't any money and his stockings are full of holes. అంటే చూడండి అక్కడ వెళ్ళేది జాన్ డూలిటిల్ ఎండి, అతను ఎండి చేశాడు. అంతకుముందు తను చాలా బెస్ట్ డాక్టరు కన్నా పేరు ఉంది వెస్ట్ కంట్రీలోని. ఇప్పుడు చూడండి తను ఇప్పుడు ఏమీ డబ్బులు లేనివాడు అయిపోయాడు. తన ఆఖరికి తన బట్టలు కూడా ఏవైతే ఉన్నాయో తను వేసుకున్న స్టాకింగ్స్ కూడా ఫుల్ ఆఫ్ హోల్స్, చాలా కన్నాలు పడిపోయి ఉన్నాయి అనేసి వెటకారంగా మాట్లాడుకున్నాడు. బట్ ద డాగ్స్ అండ్ ద క్యాట్స్ అండ్ ద చిల్డ్రన్ స్టిల్ ran up and followed him through the town, the same as they had done when he was rich. అలాగే తను ఏం చేశాడంటే డాగ్స్ ఈ హ్యూమన్ బీయింగ్స్ ఏమీ ఇలా మాట్లాడుకున్నారు, తను చాలా పూర్ అయిపోయాడు ఇలాగైపోయాడు అనేసి. కానీ తన చుట్టూరు తిరిగే డాగ్స్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో తను వీళ్ళు షీట్స్ వెంట నడిచేటప్పుడు తను కూడా ఫాలో అవి మాత్రం తనని అప్పటిలాగే ఎంతమంది అలాగైతే ట్రీట్ చేసాయో అలాగే తనని చూసి చాలా అడ్మైర్ ఫీల్ అవుతా తన వెంట పరిగెడతా వచ్చాయన్నమాట. It happened one day that the doctor was sitting in his kitchen talking with the cat's meat man who had come to see him with a stomach ache. అప్పుడు ఏమైందంటే ఒకరోజు డాక్టరు తన కిచెన్లో కూర్చొని ఉండగా క్యాట్స్ మీట్ మ్యాన్ అన్న అతను తను ఏం చేశాడంటే తనకి స్టమక్ ఏక్ వస్తుందంటే కడుపు నొప్పి వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. అప్పుడే తను ఏం చెప్పాడంటే, వై డోంట్ యూ గివ్ అప్ బీయింగ్ ఏ పీపుల్స్ డాక్టర్ అండ్ బీ యాన్ యానిమల్ డాక్టర్ ఆస్కర్ ద మీట్ మ్యాన్. అప్పుడు క్యాట్స్ మీట్ మ్యాన్ ఏమని అడిగాడు, మీరు ఎందుకు ఈ పీపుల్ డాక్టర్ కింద ఉండకుండా అని యానిమల్ డాక్టర్ కింద ఎందుకు మారకూడదు అని అడిగాడు. అంటే నీకు యానిమల్స్ గురించి అన్నీ తెలుసు, యానిమల్స్ బాగా ఇచ్చేసుకుంటావు, నువ్వు పెంచుతున్నావు, అలాంటప్పుడు నువ్వు పీపుల్స్ డాక్టర్ కింద ఉండడం మానేసి యానిమల్స్ డాక్టర్ కింద ఉండొచ్చు కదా అనేసి అడుగుతున్నాను. The parrot Polynesia was sitting in the window looking out at the rain and singing a sailor song to herself. ఆ ప్యారెట్ పేరేంటి పోలినేషియా. తను ఏం చేసిందంటే అప్పుడు రెయిన్ పడేటప్పుడు విండోస్ మీద కూర్చుంది, విండో దగ్గర కూర్చొని ఆ రెయిన్ చూస్తే ప్యారెట్స్ ఏం చేస్తాయి, సాంగ్ ఇచ్చేస్తాయి కదా, ఆ సాంగ్ పాడుకుంటా ఉంది. షీ స్టాప్డ్ సింగింగ్ అండ్ స్టార్టెడ్ టు లిజన్. ఎప్పుడైతే ఈ క్యాట్స్ మీట్ మ్యాన్ ఇలాగ అంటున్నాడో వెంటనే తను స్టాప్ చేసేసింది, తను పాడడం స్టాప్ చేసేసి తను వీళ్ళ మాటలు వింటుంది. యు సీ డాక్టర్, ద క్యాట్స్ మీట్ మ్యాన్ వెంట్ ఆన్, యు నో ఆల్ అబౌట్ యానిమల్స్ మచ్ మోర్ దాన్ వాట్ దీస్ వర్డ్స్ హియర్ డూ. దట్ బుక్ యూ రోట్ అబౌట్ క్యాట్స్, వై ఇట్స్ వండర్ఫుల్. I can't read or write myself, or maybe I would write some books. But my wife, Theodosia, she is a scholar. And she read your book to me. Well, it's wonderful. That's all can be said. Wonderful. You might have been a cat yourself. ఏం చెప్పారంటే మీరు చూడండి, మీరు ఇలా కాకుండా యానిమల్స్ అంటే మెన్ డాక్టర్ కింద కాకుండా పీపుల్ డాక్టర్ కింద కాకుండా యానిమల్ డాక్టర్ కింద ఉండొచ్చు కదా, మీకు యానిమల్స్ గురించి అన్నీ తెలుసు, యానిమల్స్ని బాగా చూసుకుంటున్నారు, యానిమల్స్ క్యాట్స్ గురించి అన్నీ తెలుసు, మీరు క్యాట్ గురించి బుక్ కూడా రాశారు, అది నేను అయితే చదవలేదు లేదా రాయలేదు, నాకు నేనుగా ఏమీ చదవలేదు, నేను రాయలేదు. కానీ మా వైఫ్ ఎవరైతే ఉన్నారో థియోడోసియా, ఆమె మాత్రం స్కాలర్ అంటే బాగా చదువుకున్న ఆమె నా కోసం మీరు రాసిన క్యాట్ బుక్ని నా కోసం చదివి వినిపించింది, చాలా వండర్ఫుల్ బుక్ అది అని చెప్తున్నాడు. యూ మైట్ హ్యావ్ బీన్ ఏ క్యాట్ యువర్ సెల్ఫ్. మీరే ఒక క్యాట్ కింద ఆలోచించి క్యాట్ గురించి రాశారు, మీరు అంటే క్యాట్లను అంతగా అర్థం చేసుకున్నారు. ఏదైనా బుక్ రాయాలంటే తనలో పూర్తిగా లీనమైపోవాలి. ఆ లీనమైపోవడం అంటే క్యాట్స్ గురించి రాస్తానంటే నేను క్యాట్ని అనేసి ఊహించుకుని క్యాట్ యొక్క బిహేవియర్ గురించి అన్నిటి గురించి కూడా రాసావు అనేసి చెప్తున్నాను. యు నో దట్ ద వే దే థింక్, నువ్వు వాడి గురించి అవి ఎలాగ ఆలోచిస్తాయి అన్నది గురించి నీకు తెలుసు. అండ్ లిజన్, యూ కెన్ మేక్ ఏ లాట్ ఆఫ్ మనీ డాక్టరింగ్ యానిమల్స్. నువ్వు చాలా మనీని సంపాదించగలవు మీ యానిమల్స్కి ట్రీట్మెంట్ చేస్తాను.
డూ యూ నో దట్? నీకు తెలుసా? యూ సీ, ఐ వుడ్ సెండ్ ఆల్ ద ఓల్డ్ ఉమెన్ హూ హ్యాడ్ సిక్ క్యాట్స్ ఆర్ డాగ్స్ టు యూ. నేను ఎవరైతే సిక్ క్యాట్స్ అంటే క్యాట్స్ డాగ్స్ ఈ హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఓల్డ్ ఉమెన్ అందరినీ మీ దగ్గర పంపిస్తాను. అండ్ లుక్, ఆల్ ద ఫార్మర్స్ రౌండ్ అబౌట్ హూ హ్యాడ్ లేమ్ హార్సెస్ అండ్ వీక్ లేమ్స్ దే వుడ్ కమ్. అలాగే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక లేమ్ హార్సెస్ అంటే సన్నంగా ఉన్న హార్సెస్, వీక్గా ఉన్న ల్యామ్స్, గొర్రెలు, అవన్నిటిని కూడా మీ దగ్గర పంపిస్తాను. బీ అని యానిమల్ డాక్టర్, మీరు యానిమల్ డాక్టర్ కింద ఉండండి అనేసి క్యాస్మీట్ మ్యాన్ తనకి చెప్తున్నాడు డాక్టర్కి, డూలిటిల్కి. వెన్ ద క్యాస్మీట్ మ్యాన్ హ్యాడ్ గాన్, ద ప్యారెట్ ఫ్లూ ఆఫ్ ద విండో ఆన్ టు ద డాక్టర్స్ టేబుల్ అండ్ said, "That man got sense. That's what you ought to do. Be an animal doctor. Give the silly people up. If they have not brains enough to see you are the best doctor in the world. Take care of animals instead. They will soon find it out. Be an animal doctor." అంటే అప్పుడు ఏం చేసింది, క్యాస్మేట్ మ్యాన్ ఎప్పుడైతే వెళ్ళిపోయిన వెంటనే ఈ ప్యారెట్ ఎవరైతే ఉందో ప్యారెట్ ఏం చేసింది, ఆ విండో దగ్గర నుండి వచ్చి డాక్టర్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని అప్పుడు చెప్పింది, ఆ మనిషి చాలా కరెక్ట్గా చెప్పాడు, తనేమో చాలా నువ్వు మిగతా అదే పీపుల్స్ గురించి ఆలోచించడం అనేసి యానిమల్స్ని ట్రీట్ చేయడానికి చెయ్యి, నువ్వు చాలా గొప్ప డాక్టర్ అవుతావు, యానిమల్ డాక్టర్వి అని చెప్తుంది. ఓ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యానిమల్స్ డాక్టర్స్ సెడ్ జాన్. అయినా సరే మన దగ్గర ఇక్కడ చాలామంది ఉన్నారు యానిమల్ డాక్టర్స్ అనేసి జాన్ లిటిల్ చెప్తున్నాడు. పుట్టింగ్ ద ఫ్లవర్ పాట్స్ అవుట్ సైడ్ ఆన్ ద విండో సిల్ టు గెట్ ద రైన్. అంటే తన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ పాట్స్ని తీసుకెళ్ళి విండో దగ్గర పెడుతున్నాడు, విండో సిల్ దగ్గర పెట్టడం వల్ల ఏమవుతుందంటే రెయిన్ వాటర్ పడుతుంది అనేసి. ఎస్ దెర్ ఆర్ ప్లెంటీ అండ్ సెడ్ పాలినేషియా. పాలినేషియా ఏం చెప్తున్నా, ఉండొచ్చు, చాలామంది డాక్టర్లు ఉండొచ్చు, బట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఎనీ గుడ్ ఎట్ ఆల్. అయినా సరే వాళ్ళందరూ కూడా గుడ్ కాదు, చాలా మంచివాళ్ళు కాదు. నౌ లిజన్ డాక్టర్ అండ్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. డిడ్ యూ నో దట్ యానిమల్స్ కెన్ టాక్? నీకు తెలుసా యానిమల్స్ అందరూ అదే నీకు ఒకటి చెప్తాను సంథింగ్, నీకు యానిమల్స్ మాట్లాడగలవని నీకు తెలుసా అంటే, ఐ న్యూ దట్ ప్యారెట్స్ కెన్ టాక్ సెడ్ ద డాక్టర్. అంటే నీకు వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వచ్చు కానీ వాళ్ళందరూ గుడ్ డాక్టర్స్ కాదు, అంటే యానిమల్స్ని కరెక్ట్గా చేయట్లేదు. నీకు చెప్తాను, యానిమల్స్ మాట్లాడగలవని నీకు తెలుసా అని అడిగితే, ప్యారెట్స్ మాట్లాడతాయి, కొంతమంది చూడండి ప్యారెట్స్ మాట్లాడడం చూపిస్తారు, ఆ ప్యారెట్స్ ట్రైనింగ్ ఇస్తే మాట్లాడతాయి, అలాగా నీకు ప్యారెట్స్ మాట్లాడతాయని చెప్పి డాక్టర్ చెప్పాడు. ఓ వీ ప్యారెట్స్ కెన్ టాక్ ఇన్ 2 లాంగ్వేజ్, పీపుల్ లాంగ్వేజ్ అండ్ బర్డ్ లాంగ్వేజ్ సెడ్ పాలినేషియా ప్రౌడ్లీ. అవును, ప్యారెట్స్ 2 లాంగ్వేజెస్లో మాట్లాడతాయి. ఒకటి పీపుల్స్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడుకునేది, హ్యూమన్ బీయింగ్స్ మాట్లాడే భాష అంటే ట్రైనింగ్ ఇస్తే వచ్చింది. అలాగే యానిమల్స్ బర్డ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది అంటే అది దానికి స్వతహాగా వచ్చింది. ఇఫ్ ఐ సే పోలీ వాంట్స్ ఏ క్రాకర్, యూ అండర్స్టాండ్ మీ? నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, పోలీ వాంట్స్ ఏ క్రాకర్ అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావా? బట్ హియర్ దిస్ కా ఓ ఈ ఫీ గుడ్ గ్రేషియస్ క్రైడ్ ద డాక్టర్. వాట్ డస్ దట్ మీన్? దాన్ని నువ్వు బాగానే మాట్లాడేవు కానీ దాని మీనింగ్ ఏంటి అని అడిగా. దట్స్ మీన్ ఈజ్ ద పోరిజ్ హాట్ యాట్ ఇన్ బర్డ్ లాంగ్వేజ్. అప్పుడు మై యూ డోంట్ సే సో సెడ్ ద డాక్టర్. నువ్వు ఎప్పుడు అలా చెప్పక అని అడుగుతున్నాడు, నాకు చాలా వేడిగా ఉంది అని చెప్తుంది. అప్పుడు నువ్వు అలా చెప్పక, యూ నెవర్ టాక్ దట్ వే టు మీ బిఫోర్, నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గర అలా మాట్లాడొద్దు అని డాక్టర్ చెప్తున్నాడు ప్యారెట్ తోటి, పాలినేషియా తోటి. వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద గుడ్ సెడ్ పాలినేషియా. అప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏది గుడ్ అవుతుంది, ఏది మంచిగా మాట్లాడడం అవుతుంది అనేసి పాలినేషియా అడుగుతుంది. డస్టింగ్ సమ్ క్రాకర్ క్రమ్స్ ఆఫ్ హెర్ లెఫ్ట్ వింగ్. తన లెఫ్ట్ వింగ్ నుంచి కొన్ని క్రాకర్ క్రమ్స్ని తీసి బయటను పడిసింది. యూ వుడ్ నాట్ హ్యావ్ అండర్స్టాండ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు అనేసి అను. టెల్ మీ సమ్ మోర్ సెడ్ ద డాక్టర్ ఆల్ ఎగ్జైటెడ్ అండ్ హీ రష్డ్ ఓవర్ టు ద డ్రెస్సర్ డ్రాయర్ అండ్ కేమ్ బ్యాక్ విత్ ఎ నోట్బుక్ అండ్ పెన్సిల్. అప్పుడు తను ఏం చేశాడంటే ఒక పెన్సిల్ బుక్ పట్టుకొని వచ్చి, నాకు ఇంకా కొన్ని చెప్పు, నేను నోట్ చేసుకుంటాను అని అడుగు. నౌ డోంట్ గో టూ ఫాస్ట్ అండ్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్. దిస్ ఈజ్
tell me some more, said the doctor, all excited, and he rushed over the dresser drawer and came back with a notebook and a pencil. అంటే తను ఒక నోట్బుక్ పెన్సిల్ తెచ్చుకుని తను మిగతా మీ లాంగ్వేజ్ గురించి చెప్పు, నేను నోట్ చేసుకుంటాను అని చెప్పాను. నౌ డోంట్ గో టూ ఫాస్ట్ అండ్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్. నేను రాసుకుంటాను కాబట్టి నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపో, ఫాస్ట్గా చెప్పాక నేను నెమ్మదిగా రాసుకుంటాను అని చెప్పాను. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, సంథింగ్ క్వైట్ న్యూ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గివ్ మీ ద బర్డ్స్ ఏబీసీ ఫస్ట్ స్లోలీ నౌ. ఒక్కొక్క ఏబీసీ బర్డ్స్ అంటే ప్యారెట్స్, డాగ్స్, అలాగా ఒక్కొక్క దాని గురించి, అంటే ప్యారెట్స్ గురించి చెప్తుంది అనుకో, బర్డ్స్ గురించి. ప్యారెట్స్ ఎలాగంటాయి, కుక్కు ఎలాగంటుంది, పిజియన్ ఎలాగంటుంది, నెమ్మదిగా చెప్పు ఒక్కొక్కటిని స్లోగానే అని చెప్తున్నాను. సో దట్ వాజ్ ద వే ద డాక్టర్ కేమ్ టు నో దట్ యానిమల్స్ హ్యాడ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ దేర్ ఓన్ అండ్ కుడ్ టాక్ టు వన్ అనదర్. తన వలన ఏం చెప్పాడంటే, ఈ ప్యారెట్ ఎప్పుడైతే ఈ బర్డ్స్ గురించి బర్డ్ లాంగ్వేజ్ గురించి చెప్తుందో, ఒక్కొక్క బర్డు ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని బట్టి అవి మాట్లాడుకుంటాయని చెప్పి డాక్టర్ తెలుసుకోగలిగాడు. అంటే క్యాట్స్ ఒకలా మాట్లాడతాయి, పీజియన్స్ ఒకలాగా ఇది అవుతాయి, లేకపోతే బర్డ్స్ ప్యారెట్స్ ఒకలా మాట్లాడతాయి, వాళ్ళ లాంగ్వేజ్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఆల్ దట్ ఆఫ్టర్నూన్ వైల్ ఇట్ వాజ్ రైనింగ్, Polynesia sat on the kitchen table giving him board's words to put down in the book. అంటే అలాగే రైనింగ్ అవుతుందంటే వర్షం పడుతూనే ఉంది ఆఫ్టర్నూన్ వరకుని. ఈ కిచెన్ టేబుల్ మీద నుంచుని పాలినేషియా ఏం చేస్తుందంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా తనకి డాక్టర్కి చెప్తూ ఉంది. అట్ టీ టైమ్, అంటే ఈవినింగ్ అయిపోయింది కదా, అట్ టీ టైమ్ వెన్ ద డాగ్ జిప్ కేమ్ ఇన్ ద ప్యారెట్ సెడ్ టు ద డాక్టర్, సీ హీఈస్ టాకింగ్ టు యూ. అప్పుడు టీ టైం అయింది, ఈవినింగ్ అయిపోయింది కదా, టీ టైం అయింది. టీ టైం అయినప్పుడు డాగ్ పేరేంటి జిప్. తను ఏం చేసిందంటే లోపలికి వచ్చి లోపలికి రాగానే తనని చూసి ప్యారెట్ ఏం చెప్తుందంటే, డాక్టర్ వైపు చూసి ప్యారెట్ ఏం చెప్తుందంటే, డాగ్ ఏదో చెప్తుంది నీతోటి, ఏదో మాట్లాడుతుంది చూడు అనేసి చెప్తుంది. సీ హీ ఈజ్ టాకింగ్ టు యూ, లుక్స్ టు మీ యాజ్ దట్ హీ వాజ్ స్క్రాచింగ్ హిస్ ఇయర్. తను ఏం మాట్లాడినట్టు ఏమీ లేదు, తనేమో తన చెవిని ఇయర్ని స్క్రాచ్ చేసుకుంటుంది. ఇలా 4 limbs తోటి ఏం చేస్తుంది, కుక్క డాగ్ అంటే ఇలాగే స్క్రాచింగ్ చేసుకుంటుంది కదా ఇయర్ని, అలా చేస్తుంది అనేసి అన్నాడు. బట్ యానిమల్స్ డోంట్ ఆల్వేస్ స్పీక్ విత్ దేర్ మౌత్, said the parrot in a high voice, raising her eyebrows. అప్పుడు ప్యారెట్ ఏం చెప్పిందంటే, యానిమల్స్ అన్నీ కూడా దాని మౌత్ తోటే మాట్లాడవు, ఓన్లీ సౌండ్స్ చేయడం వల్లనే మాట్లాడవు. అంతగా దాని సైన్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అంటే సైకిల్ చేయడం ద్వారా గట సైన్ లాంగ్వేజ్ అంటారు కదా. మగవాళ్ళు ఉంటే ఏం చేస్తారు అంటే, డెఫ్ అండ్ డమ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాయిస్ రాదు వాళ్ళకి, వాళ్ళు నోటితో మాట్లాడలేరు, వాళ్ళు ఏం చేస్తారు ఇలా కానీ సైన్ లాంగ్వేజ్ చేస్తుంటారు. అలాగా యానిమల్స్ కూడా అన్నీ కూడా ఓన్లీ మౌత్ తోటే మాట్లాడవు, సైన్ లాంగ్వేజ్ కూడా చేస్తాయి, సైన్స్ని చూడాలి వాటి అనేసి చెప్తుంది. దే టాక్ విత్ దేర్ ఇయర్స్, విత్ దేర్ ఫీట్, విత్ దేర్ టైల్స్, విత్ ఎవ్రీథింగ్. అవి ఓన్లీ మౌత్ తోటే మాట్లాడవు, అవి ఏంటంటే ఇయర్స్తో మాట్లాడతాయి, ఫీట్తో మాట్లాడతాయి, టైల్ తోక ఊపడం వల్ల మాట్లాడతాయి. తర్వాత ఎవ్రీథింగ్ తన బాడీ అంతా కూడా దాన్ని అంటే తన ఎక్స్ప్రెషన్ చెప్పడానికి యూజ్ చేసుకుంటాను. సమ్టైమ్స్ దే డోంట్ వాంట్ టు మేక్ ఎ నాయిస్. అవి వాయిస్ అంటే నాయిస్ చేయడానికి ఇష్టపడవు. డూ యూ సీ నౌ ద వే హీ ఈజ్ ట్విచింగ్ అప్ వన్ సైడ్ ఆఫ్ హిస్ నోస్. అప్పుడు చూడు ఆ డాగ్ వైపు చూడు, తను వన్ సైడ్ ఆఫ్ హిస్ నోస్, తన ముక్కుని ఒకవైపు పైకి తేల్చింది, ట్విచ్చింగ్ చేస్తుంది లాగా అనేసి చూడమని. వాట్ దట్ మీన్ ఆస్కర్ ద డాక్టర్. అంటే అలా పెట్టడం వల్ల దాని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు డాక్టర్. దట్స్ మీన్ కాంట్ యూ సీ దట్ ఇట్ హ్యాస్ స్టాప్డ్ రైనింగ్, పాలినేషియా ఆన్సర్డ్. దానికి మీనింగ్ ఏంటంటే ఆ నోస్ని అలా పెట్టడం వలన వన్ సైడ్ ఆఫ్ హిస్ నోస్ ఈజ్ ట్విచింగ్. అంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు చూడలేదా వర్షం ఆగిపోయింది అని చెప్తుంది అనేసి చెప్తుంది. హీ ఈజ్ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్. నిన్ను అడుగుతుంది, తన క్వశ్చన్ అడుగుతుంది. డాగ్స్ నియర్లీ ఆల్వేస్ యూజ్ దేర్ నోస్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. డాగ్స్ ఎప్పుడూ కూడా క్వశ్చన్స్ అడగడానికి, అంటే క్వశ్చన్స్ చేయడానికి, ఎవరన్నా ప్రశ్నించడానికి దాని నోస్ని యూజ్ చేస్తాయి. ముక్కుని ఇలా పెట్టడం కానీ ఏదన్నా సరే, అంటే ఆ సైన్ లాంగ్వేజ్ అది, దాన్ని నోస్ ద్వారా తన క్వశ్చన్స్ అడుగుతుంది. ఆఫ్టర్ ఏ వైల్ విత్ ద ప్యారెట్స్ హెల్ప్ ద డాక్టర్ గాట్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది యానిమల్స్ సో వెల్ that he could talk to them himself and understand everything they said. Then he gave up being a people's doctor altogether.
అప్పుడు తను ఏం చేశాడంటే ఈ ప్యారెట్స్ హెల్ప్ వలన, ప్యారెట్ చెప్పిన ఈ లాంగ్వేజెస్, ఈ బర్డ్స్ లాంగ్వేజ్, యానిమల్స్ లాంగ్వేజ్ తెలుసుకోవడం వలన తను యానిమల్స్ తోటి కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. వాళ్ళ లాంగ్వేజ్ని తెలుసుకుని